కామెంట్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. గాయ్స్, ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లోనే మనకి సంబంధించిన లోన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలో అర్థం అవుతుంది. తర్వాత మీరు లింక్ ఓపెన్ చేసుకొని మీరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే అన్ని కార్పొరేషన్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫర్ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ గా ఫర్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా అయితే ఎంచుకోండి. సపోజ్ ఇప్పుడు మాది వచ్చేసి కడప జిల్లా కాబట్టి నేను కడప జిల్లా అయితే ఎంచుకున్నాను. ఇకపోతే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ దిస్ సర్ నేమ్. సో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ నేమ్ అనేది ఉందో ఇంటి పేరుతో సహా అదే విధంగా ఎంటర్ చేయండి. ఇకపోతే ఫాదర్, హస్బెండ్, గార్డియన్ నేమ్. సపోజ్ ఇప్పుడు మీరు అబ్బాయిల పేరు మీద అప్లై చేస్తున్నట్టయితే మీ ఫాదర్ నేమ్ అప్లై చేయండి. ఇన్ కేస్ అమ్మాయిల పేరు మీద అప్లై చేస్తున్నట్టు లేడీస్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే మీరు మేలా ఫీమేల్ అయితే ఇచ్చేయండి. ఇకపోతే మీరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాస్ట్ అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా, ఓసీనా అడగడం జరుగుతుంది. సో మేము ఓసీ కాబట్టి నేను ఓసీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇకపోతే సబ్ క్యాస్ట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ సబ్ క్యాస్ట్ లో వచ్చేసి ఓసీలో మీది ఏ క్యాస్ట్. సో ఇక్కడ వచ్చేసి మాది బలిజా కాబట్టి ఇక్కడ నేను బలిజా అని అయితే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ బలిజాలో కూడా చాలా రకాలు అయితే ఉంటాయండి, మీరు అది సెట్ చేసుకుని మరి క్లారిటీగా ఎంచుకోండి. సో ఇక్కడ చూడండి మనకి బలిజాన్ అయితే ఉంది. సింపుల్ గా నేను బలిజాన్ అయితే ఇచ్చేసుకున్నాను. సో ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఆధార్ నెంబరు, సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది. చెక్ బాక్స్ మీద టిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. ఓటీపీ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్ గా మన రిజిస్టర్ అయిన మొబైల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, సింపుల్ గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి సెండ్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ గా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి కింద ఓటీపీ ఎంటర్ చేయమని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 minutes టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర రిజిస్టర్ అయిన మొబైల్ వేరే వాళ్ళ మొబైల్లో ఉన్నా కానీ 3 నిమిషాల లోపు మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ చూడండి నాకు ఓటీపీ అనేది రావడం జరిగింది. నేను ఓటీపీ అనేది కాపీ చేసి డైరెక్ట్ గా సబ్మిట్ బటన్ పై అయితే క్లిక్ చేస్తాను. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి డియర్ నా పేరు అయితే రావడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అయినందుకు థ్యాంక్ యూ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి యూసర్ ఐడి రావడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ అనేది కూడా మనకి డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్కర్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే లాగిన్ అవ్వచ్చు, లేదంటే పూర్తిగా బ్యాక్ వచ్చేసి మీరు మళ్ళీ లాగిన్ బటన్ పై అయితే క్లిక్ చేయొచ్చు. సో క్లిక్కర్ అయితే ఉంది కదా, క్లిక్కర్ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి డైరెక్ట్ గా అప్లికేషన్ అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇక్కడే మనము క్లియర్ గా అయితే చేయాలి. ఇక్కడ ప్రధానంగా మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్, రెండోది వచ్చేసి ఎలిజిబిలిటీ స్కీమ్, అలాగే వచ్చేసి ప్రివ్యూలో వచ్చేసి ఇన్ కేస్ మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఒకసారి సరిదిద్దుకొని డైరెక్ట్ గా అప్డేట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈట్ ఆప్షన్ రాలేదు ఇవన్నీ అనేది ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాండిడేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది, క్యాస్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క క్యాస్ట్ నెంబరు, ఇకపోతే రేషన్ కార్డ్ నెంబరు, అలాగే అప్లోడ్ రేషన్ కార్డ్. ఇప్పుడు సింపుల్ గా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది పీడిఎఫ్ చేసి పెట్టుకొని మీ మొబైల్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈజ్ మ్యారీడ్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసే పర్సన్ కి మ్యారేజ్ అయ్యింటే మ్యారేజ్ అని ఇవ్వండి, ఎస్ అని. ఇకపోతే ఇఫ్ ఏవైనా సరే మీకు డిసేబిలిటీ ఉంటే ఇవ్వండి, లేదైతే ఇచ్చేయండి. సో ఇకపోతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి స్టడీ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏమైనా చదివారా, ఇన్ కేస్ చదివితే చదివినట్టు, చదవకపోతే చదవనట్టు అయితే ఇవ్వండి. సో ఇప్పుడు ఎవరైనా సరే ఎవరు చదువు రాని వాళ్ళకి అప్లై చేయాలంటే నో ఎడ్యుకేషన్ అయితే ఇవ్వండి, లేదా చదివినట్టు అయితే చదివినట్టు. నేను డిగ్రీ చదివాను కాబట్టి డిగ్రీ అయితే ఇచ్చాను. సో ఇక్కడ కోర్స్ అడగడం జరుగుతుంది, మీది ఏ కోర్స్. సో సపోజ్ నాది వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి నేను బీకామ్ కంప్యూటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ చదువుకోకపోతే డైరెక్ట్ గా చదువుకోవాలన్నట్టయితే పెట్టేయండి, నో ప్రాబ్లం. సో బీకామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారని కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీ ఇయర్ అయితే ఇచ్చేయండి. మనకి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ రావడం జరుగుతుంది. మీది ఏ జిల్లా అనేది మళ్ళీ సెలెక్ట్ చేయండి. సో మాది కడప కాబట్టి నేను కడప అయితే ఎంచుకున్నాను. కడప అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ అనేది అయితే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ డిస్ట్రిక్ట్ రావడం జరుగుతుంది, మళ్ళీ మండలం అడుగుతుంది. ఇప్పుడు మీది ఏ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మాది వచ్చేసి బద్దలు సెలెక్ట్ చేసిన తర్వాత మీది ఏ విలేజ్, సో ఆ విలేజ్ అయితే ఎంచుకోండి. విలేజ్ అనేది ఎంచుకున్న తర్వాత పిన్ కోడ్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ బి గా మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే పిన్ కోడ్ అనేది ఉందో ఆ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. సో డెఫినెట్ గా
సో పిన్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ అడగడం జరుగుతుంది, మీ డోర్ నెంబర్ కూడా ఇచ్చేయండి. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే చాలా మంది తొందరపడి అనేది అయితే అప్లై చేసుకోవద్దు. చిన్న పొరపాటు చేసినా కానీ మిస్టేక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ అడగడం జరుగుతుంది. సింపుల్ గా ఇప్పుడు ఆప్షనల్, మీకు ఇంపార్టెంట్ అయితే ఈమెయిల్ ఇవ్వండి, ఇంపార్టెంట్ లేదైతే వద్దు. ఇకపోతే అడ్రస్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు డోర్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మీ తండ్రి పేరు కాడి నుంచి ఇవ్వండి, లేదంటే మీ ఊరి పేరు, మీ మండలం పేరు, మీ విలేజ్ పేరు అనేది క్లియర్ గా అయితే అడ్రస్ అనేది ఇచ్చేయండి. సపోజ్ ఇప్పుడు మీది ఫస్ట్ ఆధార్ కార్డ్ లో 3-101 మీ డోర్ నెంబర్, పక్కన పలానా ఊరు పలానా మండలం అని వస్తుంది కదా, అదే విధంగా మీరు ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇచ్చేయండి. అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అని అడుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఎలిజిబుల్ స్కీమ్ అనే 2వ ఆప్షన్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఆటోమేటిక్. అది కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని అంటే జస్ట్ క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, మనము ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఏమడడం జరుగుతుందంటే మెయిన్ స్కీమ్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ స్కీమ్ వచ్చేసి మనకి యూ హ్యావ్ ట్రైన్డ్ అండర్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఏమైనా స్కిల్ చేసావా, ఆర్ యూ అవైలింగ్ ఏమైనా ఎకనామికల్ సపోర్టెడ్ ఏమైనా ఉందా, సో హ్యావ్ ఏ టోకెన్ సబ్సిడీ బేస్డ్ లోన్స్ ఇంతకుముందు ఏమైనా 5 years లో ఏమన్నా తీసుకున్నావా, అలా మనకి 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో మీకు నచ్చిన ఆప్షన్స్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఆర్ లోన్ అడగడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఏమైనా లోన్స్ అనేది పొంది ఉంటే ఎస్ అయితే ఇచ్చేయండి, లేదంటే లేదు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వల్ల మీకు సంబంధించిన ఆప్షన్ ఎస్ఆర్ లోన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్కీమ్ అడగడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా యూనిట్ కాస్ట్ అని అడగడం జరుగుతుంది. మీరు 1,00,000 రూపాయల వరకు యూనిట్ కాస్ట్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మనం ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ప్రివ్యూ రావడం జరుగుతుంది. ప్రివ్యూలో వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి వీ హావ్ ట్రైనర్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక స్కిల్ తరపున ట్రైనింగ్ అనేది తీసుకుని ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మనకి ఏ సర్టిఫికేట్ అనేది లేకపోతే అవసరం లేదండి. సో ఇకపోతే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సపోజ్ ఇది నేను వేరే వాళ్ళది మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బీసీ కార్పొరేషన్ కింద వీళ్ళైతే అప్లోడ్ చేశారు. వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ సో అండ్ సో వాట్ అనేది వీళ్ళ డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. సో ఇంపార్టెంట్ అండి, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గర ఉంటేనే మీరు ఫ్యూచర్ లో మీరు లోన్ అనేది అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు కాల్ చేయడం కానీ వాళ్ళు మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా మీ మండలం